డిబేట్ ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ. రవికిరణ్ గారు వినిపిస్తోందా? శ్రీకాంత్ గారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఓవరాల్ గా బాల్ మీ కోర్టులోకి వచ్చింది. మీ కోర్టులోనే 3 బాల్స్ ఉన్నాయి. ఏది ఎంచుకోవాలా, దేంతో ఆడాలి అన్నది మాత్రం ప్రస్తుతానికి మీ చేతిలోనే ఉంది. ఏం చెప్తారు? అటు నిన్న చూసాం చంద్రబాబు నాయుడు రాత్రి అర్ధరాత్రి భేటీ జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వెంటనే ఢిల్లీ బయలుదేరినటువంటి సందర్భం. ఇక ఇటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ బయలుదేరుతున్నారు. సో రేపు ప్రధానమంత్రితో భేటీ అవబోతోంది. ఏం చెప్తారు మీరు రవికిరణ్ గారు? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి న్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఓకే, నిన్న చంద్రబాబు నాయుడు గారు నేను రాత్రి కేంద్ర హోంమంత్రి గారిని కలిశారు. అయితే మీరు ఇందాక మాట్లాడుతున్న పలుకులతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎందుకు వెళ్లారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారికి కూడా తెలియదు అంటున్నారు. యాక్చువల్ గా ఇవాళ అచ్చెన్నాయుడు గారు ప్రెస్ తో మాట్లాడుతూ వారి అధినేత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎందుకు వెళ్లారో నాకు తెలియదని వారే చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులే నాకు తెలియదు అన్న. సో వాళ్ళ అధ్యక్షుడికి తెలియకపోతే పక్క పార్టీ అధ్యక్షుడికి ఎలా తెలుసు? ఇది సహజం కదా. సో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంమంత్రి గారితో కలవటం నిజం, మనం చూసాం, విజువల్స్ మీరు కూడా చూపిస్తున్నారు. ఏ విషయం మీద కలిశారు అన్నది అధికారికంగా ఇప్పటి వరకు ఏ ప్రకటన లేదు. అటు టీడీపీ అంచనా వేయగలుగుతారా? ఏ విషయంలో కలిశారనేది మీరేమైనా అంచనా వేయగలుగుతారా? రవికిరణ్ గారు వినపలేదన్న, మీరేమైనా అంచనా వేయగలుగుతారా? ఏమైనా భారతీయ జనతా పార్టీ తోటి సీట్లకు సంబంధించినటువంటి అంశం పైన ఏమైనా చర్చలు జరిగి ఉండొచ్చు అనుకోవచ్చా? ఎంపీ స్థానాలకు సంబంధించి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలయన్స్ లో ఏమైనా చర్చలు జరిగి ఉండొచ్చా? నా అంచనాలన్నీ అప్రస్తుతం అండి. ఎందుకంటే గతంలో కూడా మీకు గుర్తు చేస్తే జూన్ 2023 ఇలాగే అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు ఇలాగే రాత్రిపూట కలిశారు. కలిసిన తర్వాత ఇప్పటి వరకు తెలియదు ఎందుకు కలిశారన్నది. అప్పుడు కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తెలంగాణతో పొత్తు కుదిరిపోయింది, ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని చెప్పేసి వదలగొట్టేశారు. బట్ ఏమైంది, ఫైనల్ గా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, భారతీయ జనతా పార్టీ మా మిత్రపక్షం జనసేనతో కలిసి వెళ్ళటం మనం చూసాం. అయితే రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే ఏదో భారతీయ జనతా పార్టీ దేవులాడుకుంటుంది అన్నట్టు కొంచెం అవమానించే రీతిగా, అసహ్య రీతిగా నడుపుతున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్న మీ ఛానల్ ద్వారా, ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాన సేవకుడుగా గత 10 సంవత్సరాలుగా దేశంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పేద బడుగు బలహీన వర్గాలకి మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, జన్ధన్ ఖాతాలు కావచ్చు, లేకపోతే ఉచిత రేషన్ కావచ్చు, కరోనా టీకాలు కావచ్చు, లేకపోతే ముద్ర రుణాలు కావచ్చు, ఉచిత గ్యాస్ కలెక్షన్స్ కావచ్చు, ఇన్ని ద్వారా ప్రజలకి బాగా చేరువయ్యారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు 2014 ముందు దేశంలో 90,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే వాళ్ళు 150,000 స్పాన్ ఆఫ్ 10 years. అలాగే రైల్వే విద్యుతీకరణ 100% పూర్తయిపోయింది. అలాగే అనేకమైన విద్యా సంస్థలు, ఎయిర్పోర్ట్ల ఆధునీకరణ, పోర్టులు, ఇన్ని ఒక మంచి వాతావరణం ఉంది. అందుకని ప్రధానమంత్రి గారు మొన్నే పార్లమెంట్ లో స్పష్టం చేశారు, భారతీయ జనతా పార్టీకి ఒంటరిగానే 370 సీట్లు తగ్గవు, అలాగే ఎన్డీఏకి 400 సీట్లు తగ్గవు అన్నారు. అలాగే కాంగ్రెస్ కూడా నేను అన్నారు నిన్న పార్లమెంట్, కాంగ్రెస్ 40 కూడా రీచ్ కారని. అంటే కొంతమంది అనుకోవచ్చు ఇది ఎక్కడ సాధ్యం అని. 2014 ముందు కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే బీజేపీకి 280 తగ్గమన్నారు, అలాగే ఎన్డీఏకి 300 తగ్గమన్నారు. అలాగే వచ్చాయి. 2019 కూడా చెప్పారు 300 బీజేపీకి తగ్గవు, ఎన్డీఏకి 350 అలాగే వచ్చాయి. సో మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, ప్రేమిస్తున్న అటువంటి సేవకుడు పదే సేవించడానికి కావాలని కోరుకుంటున్నారు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో దేశవ్యాప్తంగా ఉంది. ఏ యొక్క పార్టీ మీద ఆధారపడి దేవులాడుకోవాల్సిన అవసరం లేదు. పొత్తులు ఎత్తులు జరుగుతాయండి, ఆ టైం వచ్చినప్పుడు జరుగుతాయి. దాన్ని కేంద్ర నాయకత్వం చర్చిస్తుంది. అది అయితే మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మా యొక్క పని చేస్తున్నాం. ఆల్రెడీ 25 పార్లమెంట్ స్థానాల్లో మాకు ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేశాం. ఆశాభావులు జాబితా తీసుకున్నాం. సుమారుగా 3,000 మంది ఆశాభావులు జాబితాలు వచ్చాయి. బలంగా కూడా ప్రజల్లో. రవికిరణ్ గారు, 1 second, I'll come back to you. అంటే మీరు ఇంకా చెప్పాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేసింది, ఏమేమి ఇచ్చింది అనేటప్పుడు రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదా విషయంలో మీరు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం పైన మీరు రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా అంశాలు ఉంటాయి. పోలవరంతో పాటు దానికి సంబంధించినటువంటి ఖర్చులు కానీ వీటన్నిటిపైన కూడా భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ కావాలి. సో ఇట్లా నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వైసీపీ ఏం నినాదం ఎత్తుకుంది, వైసీపీ
అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ వెనకాల ఎట్లాంటి కారణాలు ఉండబోతున్నాయి? ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలవడం జరిగింది, కేంద్ర హోంమంత్రి జేపీ నడ్డాను కలవడం జరిగింది.